అనంతపురం నగరంలోని వడ్డేర సంఘం జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డే వెంకటేష్ ఆధ్వర్యంలో గురువారం వడ్డే ఓబన్న జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా జీవోను ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వడ్డే సిమెంట్ పోలన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు, బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం పొందిన వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా జరపడానికి కృషి చేసిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చి దాదాపుగా 77 ఏళ్ళు 78 ఏళ్ళు అవుతుంది. ఏ ప్రభుత్వమే కానీ వడ్డెర కులాన్ని గుర్తించిన పాపన పోలేదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పెట్టి మా కులదైవమైన వడ్డే ఓబన్న గారు స్వతంత్ర సమరయోగుడు మా వడ్డే ఓబన్న గారికి ప్రభుత్వ లాంఛనాలతో జరపాలి, అందరూ బీసీలాగే బోయ కురువాల మాగే జరపాలి అని అధికారికంగా జీవో పాస్ చేసినందుకు మన రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవో పాస్ చేసిన సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మన పెనుగొండ సవితమ్మక్క గారు బీసీ మినిస్టర్గా ఆమె ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి బీసీలలో ఒకరైన వడ్డెర కులాలని మాతో పాటు తీసుకురావాలని ఆమె ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి నిన్నటి రోజు ఆమె ఎక్కడో ఉన్న మన సీఎం గారికి మెసేజ్ ద్వారా చేసి జీవో మీద పాస్ చేసింది. ఆమెకు సపరేట్గా మా సవితమ్మకు కృతజ్ఞతలు. అదే మన కుల బంధువులు దాదాపుగా చాలామంది పోరాటాలు చేస్తున్నారు. అందరికీ వాళ్ళకి ప్రత్యేకంగా నేను జిల్లా అధ్యక్షునిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మన కుల బంధువులకి పైగా మన కులంలో మన వడ్డెర మాజీ చైర్మన్ దేవర్ల మురళి గానే ప్రత్యేక శ్రద్ధ పెట్టి భార్య పిల్లలను వదిలిపెట్టి ఇప్పటికి దాదాపు 10 రోజుల నుంచి విజయవాడలో కూర్చొని ఈ జీవో కోసం ఆయన కష్టపడుతున్నాడు. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మేము ఏది చేయాలన్నా బీసీలకు లోన్లు రావాలన్నా ఏదన్నా మన యువకుడు, విద్యావంతుడు, బుద్ధిమంతుడు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే మా వడ్డెర అంటే గుర్తింపిస్తున్న వ్యక్తి మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఎస్సీ జాబ్స్లో చేర్చాలి. అదేవిధంగా మా వడ్డెరలు విద్యావంతులు ఉన్నారు, అనేక పరిశ్రమలు పెడుతున్నారు. సబ్సిడీ ద్వారా వాళ్ళకు లోన్లు రావాలి, మా పిల్లలకి చదువుకున్న వారికి ఉద్యోగాలు రావాలి, యువతకి భవిష్యత్తు ఇంకా ముందు బాగా చూపిస్తారని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ నెల 11వ తారీఖు జరిగే వడ్డే ఓబన్న గారి జయంతి ప్రతి ఊరు, వాడ, మండలం ఎక్కడ ఉన్నా మన వడ్డే సోదరిమణులందరూ ఘనంగా నిర్వహించాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు జరగబోయే ఒక మన వడ్డే ఓబన్న జయంతికి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి దాదాపు స్వతంత్రం వచ్చి 77-78 ఏళ్ళు అవుతున్నా ఏ ప్రభుత్వం గుర్తించుకోకుండా మనకి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం గుర్తించి మనకు జీవో పాస్ చేసింది. ఇప్పటికైనా మన వడ్డర్లంతా ఒక దాటి మీదకి వచ్చి ఏ ఊరు వాడ అనుకోకుండా అంతా ఒకసారికి ఐకమత్యమై ఎవరికి తెలిసిన వాళ్ళ మన వడ్డర్లంతా చేసిన ప్రతి ప్రోగ్రామ్ని వీడియోల ద్వారా మనకి గ్రూపుల్లో పెట్టాలి. మన వడ్డే ఓబన్న అంటే ఒక విధానంగా అందరూ విజయవంతంగా చేసి వడ్డెర అంటూ గుర్తింపు తెచ్చేట చేయాలని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన జీవో ప్రకారమే మన పిల్లల భవిష్యత్తు కోసం ఎస్టీలో చేసేందుకు మన ఉమ్మడి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుంది. మన పెద్దలంతా మాట్లాడుతున్నారు. త్వరలో ఎస్టీ జాబ్స్లోకి చేర్చేకి మన మొత్తం 178 మంది ఎమ్మెల్యేలకి ఒక ఉత్తూరు విజయవాడలో మీటింగ్ పెట్టి వారందరి సమక్షంలో మన వడ్డెల పెద్దలతో కలిపి మన ఎస్టీ జాబ్లో చేసే ఫస్ట్ మన పార్లమెంట్లో చేయాలి, తర్వాత అసెంబ్లీ చేయాలి. ఇవన్నీ ప్రాసెస్ ఉన్నాయి. మన ఎంత ఫస్ట్ ఇప్పుడు 11వ తారీఖు జరగబోయే వడ్డే ఓబన్న జయంతి ప్రతి ఒక్క వడ్డెర కులస్తుడు, వడ్డేవారులు కలిసి మిగతా వాళ్ళు కానీ ఆయన ఏమి వడ్డే వాళ్ళ కోసం పోవడంలే. స్వతంత్ర సమరయోగుడు మన మహాత్మా గాంధీ
ఇలాంటి వాళ్ళు ఎలా పోరాడారో ఆ విధంగా మా వడ్డే ఓబన్న పోరాడారు. కేవలం వడ్డే కులస్తుడు కాబట్టి మేము వడ్డే ఓబన్న అని సత్యంగా చెప్పుకున్నాం. కానీ ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా మా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, సవితమ్మ గారికి వాళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా.